హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాక్స్. మనం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ బెంగళూరు నుంచి అయితే బయలుదేరాము. ఎందుకంటే మనకు లోడింగ్ అయితే ఏం దొరకలేదన్నమాట. ఇక్కడ లోడింగ్ అయితే ఏం దొరకలేదు. ఎంటీ అయితే వెళ్తా ఉన్నాము. ఎక్కడికంటే అనంతపూర్ వరకు అయితే ఎంటీ వెళ్తున్నాము. 200 కిలోమీటర్లు వస్తుంది, 200 చిల్లర అయితే వస్తుంది అన్నమాట. ఎందుకంటే అయితే నిన్న మనకైతే లోడ్ ఉండేది, కాకపోతే ఏంటంటే ఆ లోడ్ క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మన బండి అయితే నిన్న అన్లోడింగ్ కాలేదన్నమాట. అందుకోసం అని చెప్పి ఆ లోడు 2 లోడ్లు ఉండేది. ఆ 2 లోడ్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకటి గ్రెనైట్ ఉండే, ఇంకొకటి ఏమో టైల్స్ ఉండే. ఆ 2 లోడ్లు కూడా మనకు క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే అన్లోడింగ్ అయితే బాగుండేది. అన్లోడింగ్ అయితే మనకి ఇక్కడ నుండి లోడింగ్ ఉండే. అంటే ఎందుకనంటే ఇక్కడ వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసరికి అయితే మన బండి అయితే అన్లోడింగ్ కాలేదన్నమాట. ఈ రోజు మార్నింగ్ అయితే అన్లోడింగ్ అయింది. అన్లోడింగ్ అయిన తర్వాత ఫోన్ చేస్తే అన్న లోడ్ అయితే పోయింది, ఇప్పుడు లోడ్ అయితే లేదు, ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్పేసిండ్రు. 2 లోడ్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ అయితే వెళ్తా ఉన్నాం, ఎంటీ వెళ్తా ఉన్నాం అనమాట అనంతపూర్కు. అనంతపూర్ నుంచి అయితే మనకు లోడింగ్ ఉంది. అక్కడ అనంతపూర్ నుంచి కూడా 30 టన్నుల లోడింగ్ ఉంది. ఎందుకనంటే అక్కడ లోడింగ్ అక్కడ కూడా సరిగా లేదన్నమాట. ఎందుకని చెప్పేసి 30 టన్నులు అయితే 30 టన్నులు అని చెప్పి అయితే పోతా ఉన్నాము ఎంటీ. అక్కడ నుంచి మనకు సద్దల లోడింగ్ ఉందన్నమాట, మన మేడ్చల్కు, హైదరాబాద్ మేడ్చల్కు అన్నమాట. అయితే ఇక ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు దేవనల్లి బ్రిడ్జ్ అయితే దాటినాము మనము. ఇక ఈ రోజైతే మనకు లోడ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు వచ్చేసి టైం 2:30 అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది. లోడింగ్ అయితే అందలేము. రేపే లోడింగ్ అవుతుంది. అందుకని చెప్పేసి అయితే ఇక మెల్లమెల్ల నిమ్మలంగా వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ హైవే రోడ్లో ఉన్నాం అన్నమాట. నిన్న అన్లోడింగ్ అయితే బాగుండేది. ఇక కాకపోతే ఏంటంటే ఇక లోడ్ కాలేదు కాబట్టి చాలా ఇప్పుడు 200 కిలోమీటర్లు ఎంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట. ఈ రోడ్ అయితే ఎప్పుడు బిజీగా ఉంటుంది. రోడ్ అయితే చాలా బిజీ ఉంటుంది. ఎప్పటికీ ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. వస్తే ఎప్పుడైనా మనకి ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి లోడింగ్ వెళ్తే ఒక్కోసారి వెళ్ళదు. దొరికినప్పుడు అదృష్టం అనుకోవాలి, దొరికినప్పుడు దురదృష్టం అనుకోవాలి. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్ అయితే ఇక్కడ డైవర్షన్ ఇచ్చారు. ఇక్కడ ముందు నుంచి అయితే మళ్ళీ హైవేకి ఎక్కాలన్నమాట. ఇక్కడ డైవర్షన్ అయిపోయిన తర్వాత ఫ్లైఓవర్ వేస్తారు అన్నమాట. ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తారు అన్నమాట. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ.
బంద్ సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే లేపాక్షి టెంపుల్ కి అయితే వెళ్తాను అన్నమాట. లేపాక్షి టెంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తా ఉంది నంది. ఇక్కడ లెఫ్ట్ కి వెళ్ళాలన్నమాట. లేపాక్షి వెళ్ళాలంటే హిందూపూర్ అన్నమాట ఇక్కడ నుండి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ హరిపురం దగ్గర అయితే కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం తయారైతాయి అన్నట్టు. ఇక్కడ ఇది ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా రైట్ సైడ్ లో, అన్ని ప్లాంట్స్ ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇక్కడ చూడండి కనిపిస్తా ఉంది కియా బోర్డు అయితే. అక్కడ చాలా పెద్ద ప్లాంట్ అన్నమాట. ఇక్కడ మన బెంగళూరు హైవే రోడ్ లో అయితే ఉంటది హరిపురం దగ్గర అయితే. ఇక్కడ మొత్తం ప్లాంట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు అయితే ఇక్కడ ఉంటది అన్నమాట వీళ్ళ ప్లాంటేషన్ వచ్చేసి. చూడండి అక్కడ చాలా పెద్ద అన్నమాట ఇక్కడ ఈ ప్లాంటేషన్ వచ్చేసి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటది, అదే విధంగా ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంటది. చాలా పెద్దగా ఉంటది ఇది వచ్చేసి. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంటది. బస్సెస్ కానీ వాళ్ళకి లేబర్ కోసం బస్సెస్ ఉంటాయి. ఇక్కడ కార్లు, అదేవిధంగా ఇక్కడ మన వాళ్ళ లారీలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళడానికి చాలా పెద్ద ప్లాంటేషన్ ఇది. చూడండి వర్కర్స్ కార్స్ చూడండి అక్కడ. ఇక్కడ కియా బోర్డు కనిపిస్తా ఉంది, పెద్ద బోర్డు. ఇక్కడ లోగో కియా, ఇక్కడ కియా లోగో కనిపిస్తా ఉంది చూడండి. చూసారు కదా కియా లోగో అన్నమాట. అదంతా చాలా పెద్దగా ఉంటుంది ప్లాంట్ అయితే. దాదాపు కొన్ని 100 ఎకరాలు అయితే ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో, మొత్తం లారీలు అది వాళ్ళది.